గండాలున్నాయా పంతులు గారు? నా వ్యాపారానికి ముహూర్తాల తర్వాత చూద్దరు గాని ముందు గండాల కారణం ఏంటి, ఏదైనా పరిహారం ఉందేమో చూడండి. అమ్మా, అంటే అది సంవత్సరం క్రితం ఇంట్లో అశుభం జరిగింది కదండి. మళ్ళా ఇప్పుడు కూడా అలాంటి ఛాయలే కనబడుతున్నాయి. కారణం ఏంటో చెప్పండి పంతులు గారు. మీ కోడలి సౌభాగ్య స్థానం బాగోలేదమ్మా. అందుకే మీ అబ్బాయి ఆ అమ్మాయి పెట్టిన దుర్దశ వల్లే ఇంట్లో చాలా సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఈ గండం కూడా తన గ్రహదోష ఫలితమే అనిపిస్తోంది. అలా అంటారేంటి పంతులు గారు? అక్క ఇప్పుడు మావయ్య గారి వ్యాపార బాధ్యతలు కూడా చూసుకుంటుంది. అదే గ్రహస్థితుల్ని తారుమారు చేస్తుందమ్మా. మీకు మూఢనమ్మకంగా అనిపించచ్చు కానీ ఒక మనిషికున్న యోగాన్ని బట్టే కుటుంబ పరిస్థితులు ఉంటాయి. దీనికి పరిహారం ఏంటండి? మృత్యుంజయ హోమం జరిపించాలి. ప్రస్తుతానికి మీరు వేరే ఎవరి పేరు మీదైనా వ్యాపారం ప్రారంభించడం మంచిది. సరే పంతులు గారు, మేము ఆలోచించుకొని మీకు కబురు చేస్తాం. వెళ్ళొస్తానండి. నమస్కారం అండి. సిస్టర్ శకుంతల, దేవుడా, ఇంకెన్ని పరీక్షలు పెడతావయ్యా? శకుంతల, తలరాతకు మించింది ఏమీ ఉండదు. అనవసరంగా కంగారు పడకు. వ్యాపారాలు ప్రారంభం అన్నప్పుడు ఇలాంటి లేనిపోని భయాలు కల్పించి ఆ హోమాలు పూజలు చేయిస్తారు, అంతే. వీరు, నువ్వింకేం ఆలోచించకుండా ప్రీతి పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేయి. లేదు మావయ్య గారు, ముందు మీకున్న గండాలకి పరిహారం చేయించాలి, ఆ తర్వాత ఏదైనా. నేను ఇవన్నీ నమ్మనయ్యా. నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. ఇమీడియట్గా స్టార్ట్ చేయి. ఆయనన్ని తేలిగ్గానే తీసుకుంటారు. నా మనసంతా ఏదో ఆందోళనగా ఉంది. అత్తయ్య గారు, మీరేం కంగారు పడకండి. పరిహారం చేస్తే సరిపోతుంది అన్నారు కదా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఇష్క, అత్తయ్య గారిని లోపలికి తీసుకెళ్ళి. రండి అత్తయ్య గారు, రండి. బావా, అంతా విన్నావుగా, మావయ్య గారికి గండం ఉందంట. పెద్ద ఆయన కదా, అన్నీ లైట్ తీసుకుంటారు. నువ్వే కాస్త అర్థమయ్యేలా చెప్పు, నీ మాట అయితేనే వింటారు. కొన్ని గ్రహాలు చాలా టాక్సిక్గా ఉంటాయి పెదనాన్న, వాటిని లైట్ తీసుకుంటే లైఫే పోతుంది అని జాగ్రత్త చెప్పు బావా. ఆడి మాటలను బట్టి చూస్తుంటే పెదమై పేనానికి ప్రమాదం తలపెట్టబోతున్నట్టుంది. ఇదంతా చూస్తుంటే ఈ కుటుంబంతో సంబంధం లేని నాకే కంగారు వచ్చేస్తుంది. పాపం బావ ఇదంతా ఎలా తట్టుకుంటాడో ఏటో. సార్ పైకే గంభీరంగా కనిపిస్తారు, కానీ తన వాళ్ళ గురించి మనసులో చాలా కలవరపడతారన్నయ్య.
పంతులు గారి మాటలకి అత్తయ్య గారు అయితే షాక్లో పోతారేమో అనుకున్నాను. మొత్తానికి గండం పేరుతో అందరి గుండెల్లో భయం పుట్టేలా చేసావు బ్రో. నాకన్నిటికంటే ఇష్టమైన గేమ్ ఏంటో తెలుసా ఇష్క? మైండ్ గేమ్. మనుషులతో, వాళ్ళ మెంటాలిటీతో, వాళ్ళ సెంటిమెంట్తో ఆడుకోవడం నాకు చాలా చాలా ఇష్టం. ఇంటికి కోడల పిల్ల ఇంటికి దీపం అంటారు. ఈసిగా గుంట ఇంటికి కొరిద్దెయ్యం. కాశ్మీరాకి శంకిని తోడినట్టు ఈ అన్న సిల్లులిద్దరూ కొంపలు కూలుతున్నారు. ముందు వీళ్ళిద్దరిని ఎడదీసేస్తే సగం దరిద్రం వదిలిపోతాయి. అన్నయ్య, ఇషికాలో నవ్వు చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. చిన్నత్తయ్య సాయంతో ఇషికా కోసం చిన్న స్కెచింగ్ వేద్దాం. ఏడుతుంది అంతే కదా, నానున్నాను కదే, నాన్ చూసుకుంటానులే. పద, ఈ టేపు కదా, అట్నుంచి వెళ్దాం పద. హాయ్ ఫ్రెండ్స్, మై హస్బెండ్ అండ్ మై సన్ ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు కమ్. సి ఇంగ్లీష్ మేడం, ఇంగ్లీష్ మేడం. యా బై. వాట్ మిస్టర్ దుబాయ్? మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జల్సీగా ఉందండి. వై? నాని ఇలా చెప్పిన లేదు, అలా కోడల్ని కంట్రోల్ పెట్టేసుకున్నాడు. అందుకు దట్ ఈస్ మై టాలెంట్, ఇందుమతి. ఇప్పుడు కోపి నేనేమడిగినా చేస్తుంది. అవునవునవును, ఒక్కడ తప్ప. హే, వాట్ దట్ ఒక్కటి? మిమ్మల్ని నానమ్మని చేయటం. హే, యు మీన్ గ్రాండ్ మదర్? నువ్వు ఊరుకో అన్నయ్య. పిల్లల్ని కని ఆలనా పాలనా చూడ్డానికి ఇషిక నాలాగా ఇంట్లో ఉండే కొడలా ఏంటి? బయటికి వెళ్ళి బిజినెస్ చేయాలి కదా, అందుకే కనడం లేదేమో. మేబీ రైట్. అలాగంటే బయట చెల్లె ఏడు బిజినెస్ ఉంటే సరిపోద్దేటి, దాన్ని చూసుకునేందుకు వారసులు లెక్కలేదేటి. ఇప్పుడు పెద్దమాయి బిజినెస్లు అన్నీ చూసుకున్నందుకు ప్రీమియర్ సేల్ ఉంది. బావ కూడా చూసుకుంటాడు అనుకో. రేపో బాపో నీ కడుపులో కాయ కాసింది అనుకో, నా మేనల్డ్ నెక్స్ట్ జనరేషన్ మొత్తం లీడింగ్ చేసేస్తాడు. వీరుకు వారసుడు ఆల్రెడీ ఆన్ ది వే, రెడీ టు డెలివరీ కదేటి. ఎస్ ఎస్. సేనమాయి బిజినెస్ చూడనందుకు సూర్య ఉన్నాడు. మరి వాట్ నెక్స్ట్? సూర్యకు వారసుడు ఉండక్కర్లేదేంటి?